శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, జ్యోతిష నిపుణులు, కవిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మన రహస్యనామాలు రహస్యంగానే చెప్పుకుంటున్నాము. అమ్మవారి ఆదేశం ఇచ్చింది చెప్పుకోమని. ఆ నామాలు పారాయణ చేయండి, ఫలితం పొందండి అని ఆ ఫలితాలు అందించారు. మీరు ఈరోజు ఏ నామ ఫలితం చెప్తారో చెప్పండి. ఇవాళండి యాక్చువల్గా మన సమాజాన్ని పట్టిపీడుస్తున్న ఒక సమస్య ఉంది. బాగా అంటే కూర్చొని చదువుకునే విద్యలు, కూర్చొని చేసే ఉద్యోగాలు ఎక్కువైనాయి. అవునండి. దీంతో బాగా అందరూ కూడా లావ్ అయిపోతున్నారు. అంటే ఒబేసిటీకి వెళ్ళిపోతున్నారు చాలా మటుకు. అది కూడా ఒక జబ్బు కదా. అది కూడా ఒక జబ్బే కదా. వెయిట్ పెరిగిన కొద్దీ సమస్యలు ఎక్కువ వస్తాయి. డాక్టర్లు ముందు వెళ్ళగానే వెయిట్ తగ్గండి అని చెప్తారు. ఫస్ట్ వెళ్ళగానే వెయిటే చూస్తారు. వెయిట్ తగ్గుతాం అనేది చాలా పెద్ద సమస్య అయిపోయిందండి ఈ రోజుల్లో. ఇదివరకు రోజుల్లో వెళ్ళంగానే నాడి పట్టుకొని జబ్బు అడిగేవారు. ఇప్పుడు వెయిట్ చూస్తారండి. వెళ్ళంగానే మన వెయిట్ చూసి తర్వాత బీపీ దగ్గర తీసుకెళ్తారు. ఎందుకంటే మన బరువు, మన రక్త ప్రసారం చూస్తే కానీ వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు. అవునండి. ఇప్పుడు ఆ సమస్యకి నివారణగా ఈ నామపారాయణ చేస్తే, ఇప్పుడు నేను చెప్పబోయే నామపారాయణ చేస్తే లావుగా ఉన్నవాళ్ళు సన్నబడతారు. ముందు లావుగా ఉన్నవాళ్ళు సన్నబడతారు. నాభ్యాల వాల రోమాళి లతాఫల కుచద్వయి. నాభ్యాల వాల రోమాలి లతాఫల కుచద్వయి. మొత్తం ఒకటే నమ్మంటారు. ఒకటే వరవడిలో ఆపకుండా చదవాలి. నాభ్యాల వాల రోమాలి లతాఫల కుచద్వయి. ఇక్కడే ఒక శ్వాస తెలిసిపోతుంది. శ్వాసను బిగించి మరి చెప్పాలి. ఎందుకంటే మామూలుగా అయితే అలవాటు ఉన్న వాళ్ళకి అంత సమయం పట్టదు. శ్వాస బిగించే అవసరం కూడా ఉండదు. కొత్తగా చదువుకునే వాళ్ళకి మాత్రం కొంచెం టైం పడుతుంది. అందుకనే నాభ్యాల వాళ్ళ రోమాలి లతాఫల కుచద్వయి అని ఏక బిగిని నామం చెప్పేస్తే కనుక ఆ నామానికి ఉన్న అర్థము, భావము అమ్మవారికి చేరుతుంది. మనము ఒక పేరు పిలిచి ఆపేసి తర్వాత ఇంకొక పని చెప్పామనుకోండి, అర్థం ఉండదు. అమ్మవారిని పిలిచాము, మనం పిలిచి ఆవిడ ఎలా ఉందో వర్ణిస్తున్నాము. ఆవిడని అంటే ఇప్పుడు అమ్మవారి స్థూల రూప వర్ణన మనం చేస్తున్నాం కనుక ఆవిడ కురుల దగ్గర నుంచి, నుదుటి దగ్గర నుంచి, నేత్రాల దగ్గర నుంచి, నాసిక, అధరాలు, చుబుకము, కంఠస్థలము అన్నీ వర్ణించాం. ఇప్పుడు వక్షస్థలానికి వచ్చాం. ఆవిడ వక్షస్థలం ఎలా ఉంది అంటే, దీని ముందరే మనకి వక్షస్థల దానికి వచ్చాడు. కామేశ్వర ప్రేమరత్వమని ప్రతిపణస్తని అన్నాడు. అక్కడే స్థనముల వరకు వచ్చేసాం మనం. ఇప్పుడు నాభ్యాల వాళ్ళ రోమాలి లతాఫలకు చెద్వయి అంటున్నాడు. అంటే ఏంటి? ఆవిడ నాభి ప్రాణస్థానం అండి. ప్రతి మనిషికి నాభి ప్రాణస్థానం. అక్కడి నుంచి నాభ్యాల వాల రోమాలి అంటున్నాడు. అక్కడి నుంచి సన్నటి ఒక నూగారి లాంటి చిరుకురులు, చిన్న లేతగా ఉన్నటువంటి చిన్న చిన్న వెంట్రికలు పైదాకా వచ్చినాయట. నూనూగు వెంట్రికలు అంటారే అవి. ఆవిడ నాభి స్థానం నుంచి పైన వరకు పైన వరకు వక్షస్థలం వరకు నూనూగు వెంట్రికలు ఒక లతలాగా ఉన్నాయట, ఒక తీగలాగా ఉన్నాయట. ఆ తీగకి పూసిన 2 పువ్వుల్లాగా ఆవిడ స్థనద్వయం ఉందట. ఎంత అద్భుతంగా వీక్షించారో ఆ వసిన్యాది దేవతలు చూడండి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్రాణాధార వస్తువుల్ని 3 చెప్పాడు. అంటే ప్రాణాధారాన్ని ఇచ్చేటువంటి అవయవ సంపదని 3 విషయాల్లో చెప్పాడు. ఒకటి నాభిస్థానం. ఆ నాభిస్థానంతోనే అసలు జీవి యొక్క పుట్టుక మొదలవుతుంది. అంతే కదండి. పొడ్డు కోసే కదా పిల్లవాడిని అందజేసేది. సృష్టికి ప్రతి సృష్టి జరుగుద్ది. అక్కడ నాభ్యాల వాల రోమాలి. అంటే నాభి నుంచి మొదలైనటువంటి చిరు వెంట్రికల యొక్క గీత వక్షస్థలం వరకు వెళ్ళింది. అంటే అమ్మవారు బిడ్డ జననంకు ముందు నుంచి కూడా అందిస్తుందోమో మరి. ఆవిడకి బిడ్డలు మీరన్నట్టుగా గర్భస్థ శిశువులు కారుగా. ఇది మన లోకంలో ఒక స్త్రీ నుంచి
నేనేదో అమ్మవారి గురించి కాదు, అమ్మవారి రూపంలో ఉన్న ఒక స్త్రీ సృష్టికి ప్రతి సృష్టి చేసేటప్పుడు అందిస్తుందంటారా? నా ఇది ఏమందిస్తుంటారు? వక్షస్థలం నుంచి పాలదారులు కురుస్తాయి కదండి, ప్రసవించిన తర్వాతేగా, ముందు రావుగా. నిజమే కదండి, నిజమే కరెక్టే. ప్రసవించిన తర్వాతే. మరి ఏం శక్తి ఇస్తుందో ఆమె లోపల ఆ బిడ్డ మరి అన్న 9 నెలలు ఉంటుంది అంటే ఈ రక్తాన్ని పాలగా మార్చే శక్తి ప్రసవానంతరమే ఇస్తుంది ఆవిడ. ప్రసవానంతరం. ఎందుకంటే ప్రసవానికి ముందర వక్షస్థలం నుంచి పాలు రావు కదా. అందుకని నాభ్యాల వాళ్ళ రోమాలి లతా ఫలకు చెద్వయ్యి అన్నారంటే ఆవిడ యొక్క నాభి నుంచి, అంటే నాభి నుంచి వక్షస్థలానికి అంటే అండి ఇక్కడ 2 చక్రాలు చెప్తున్నారండి. నాభ్యాల వాళ్ళ రోమాలి లతా ఫలకు చెద్వయ్యి అంటే ఆవిడ నాభి నుంచి అంటే బొడ్డు దగ్గర నుంచి ఒక తీగలాగా సన్నని నూగారు వెంట్రుకలు ఇట్లా పైదాకా కనిపిస్తున్నాయట. అక్కడ ఆ తీగకి పూసిన 2 కాయల్లాగానో పువ్వుల్లాగానో 2 వక్షస్థలాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ తీగకు ఉన్నటువంటి కాయల్లాగా వక్షద్వయం ఎప్పుడైతే కనిపిస్తోందో దాన్ని వాళ్ళు ఎందుకు వర్ణించారు వసిజ్ఞాది వాగ్దేవతలు అంటే, ఒకటి ఒక ఈవిడ ధరించిందే చంద్రరేఖ. ఆ చంద్రరేఖ సహాయంతోనే పళ్ళు కాయలు సృష్టి అన్నీ జరుగుతూ ఉంటాయి. అవును, ఔషధ గుణాలు అంటారు. అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ నాభి దగ్గర నుంచి మొదలైనటువంటి వెంట్రుక లతలు 2 కాయల్ని మోస్తున్నాయి అన్నట్టుగా ఆ లేత తీగకి 2 పువ్వులనండి కాయలనండి ఈ స్తనద్వయాన్ని చెప్పారు. నాభ్యాల వాళ్ళ రోమాలి లతా ఫల కుచద్వయ 2 ఫలాలే చెప్పాడు. అంటే ఈ లేతగా నాజూకుగా ఉన్నటువంటి చిరు వెంట్రుకలనబడే తీగకి 2 ఫలాలు ఉన్నాయి. అవి 2 ఫలాలు కూడా కుచద్వయం అని చెప్పారు. ఇది అమ్మవారి వర్ణన పైకి. గూఢార్థం ఏంటంటే నాభి దగ్గరేమో మణిపూర చక్రం ఉంది. మణిపూరాబ్జనలయ వదనత్రయ సంయుత, అది అమ్మవారి నామం ఉండనే ఉంది. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి హృదయస్థలం, ఇక్కడ అనాహత చక్రం ఉంటుంది. ఈ అనాహత చక్రానికి అనాహతాబ్జనయ శ్యామాభా వదనద్వయ వదనద్వయ అమ్మవారి నామాలు అలా వస్తాయి. ఇక్కడ మణిపూర చక్రం దగ్గర ఒక దేవత, అనాహత చక్రం దగ్గర ఒక దేవత. ఈ 2 దేవతలు కూడా మొత్తము ప్రపంచానికి అంతా కూడా పాలనా పోషణ ఇస్తాయి. అంటే ఈ 2 చక్రాలు ఎప్పుడు బాగుండాలి మనిషికి. అనాహతాబ్జనలయ శ్యామాభా వదనద్వయ దంష్ట్రోజ్వల అక్షమాలాదిధర రుధిర సంస్థిత. ఇక్కడ హృదయ ప్రసారం, రుధిరం అంటే రక్తమే కదండి. అందుకని ఆవిడ అక్షమాల ధరించి ఈ దేవత హృదయంలో రక్త ప్రసారాన్ని చక్కగా ప్రసారం చేస్తూ ఉంటుంది. నాభ్యాల వాళ్ళ రోమాలి లతాఫల కుచద్వయి లక్షరోమ లతాధారత సమున్నయ మధ్యమ అక్కడ కూడా వస్తుంది. అందుకని ఈ నామంలో అక్కడ ఇది ఇంకొక నామంలోకి వస్తుంది మనకి. అదే వచ్చేసింది. లక్ష రోమ లతాధారత సమున్నయ మధ్యమ. అందుకని స్తనభార దళం మధ్య పట్టబండు, ఇవి తర్వాత వచ్చే నామాలు. ఇక్కడ నాభి చక్రం దగ్గరేమో మనకి ఇక్కడ మణిపూర చక్రం ఉంటుంది నాభి దగ్గర. ఈ అనాహత చక్రం ఏమో ఇక్కడ. ఈ 2 చక్రాలు మనిషికి సరిగ్గా పనిచేస్తున్నప్పుడే అతని యొక్క శక్తి సామర్థ్యాలు కరెక్ట్గా పనిచేస్తాయి. అందుకని అంతర్లీనంగా ఇక్కడ 2 చక్రాల గురించి చెప్పాడు. ఇక్కడేమో మణిపూర చక్రము, ఇక్కడేమో అనాహత చక్రం. ఇక్కడ మణిపూరం దగ్గరండి మనిషికి అంటే ఇప్పుడు రక్త ప్రసారం బాగా జరగాలి అన్నప్పుడు ఇతనికి కొంత విషయ సేకరణ అంటే రక్త ప్రసారం బాగా జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఈ కాలంలో ప్రతి వాళ్ళకి బ్లడ్ ప్రెషర్స్ అవి వస్తున్నాయి కనుక ఈ మణిపూరము, ఈ నాభి దగ్గర ఉన్నటువంటి మణిపూరము ఒక వివేకాన్ని, విజ్ఞానాన్ని, బాగా ముఖ్యంగా విశేషమైన జ్ఞానాన్ని మనిషికి ప్రసాదిస్తుంది. ఈ జ్ఞానంతో అతను తన యొక్క ఆరోగ్యాన్ని సమంగా చూసుకోగలుగుతాడు. ఈ 2 చక్రాలు చేసే పని అది. అంటే ఈ చక్రాల గురించి మనం చెప్పుకుంటే అది ఇంకొక ఎపిసోడ్లోనే చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం లలిత చక్రాల గురించి ఒకసారి చెప్పుకుందాం. మన ఛానల్లో మనీషా జోసులు గారు చాలా వివరంగా చెప్పారు.
సో ఆవిడ చక్రాలని మనం విన్నా కూడా మనకి ఈ వివరణ బాగా తెలుస్తుంది, బాగా తెలుస్తుంది. అయితే ఈ చక్రాలకి ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి, ఇవి ఏ రంగులో ఉంటాయి, ఏ దేవత అధిదేవతగా ఉంది, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుంటే మనం ఆ చక్రం యొక్క అంటే ఉపయోగాలన్నీ మనకు తెలుస్తాయి. ఉపయోగాలన్నీ మనకు ఆ చక్రం వల్ల ఏంటి మనకి ఫలితము తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ నాభ్యాల వాళ్ళ రోమాలి లతాఫల కుచద్వయి అన్నారు కనుక నాభి దగ్గర ఉన్నటువంటి చక్రము, హృదయం దగ్గర ఉన్న చక్రము కూడా మనం ఆ చక్ర దేవతల్ని పూజిస్తున్నట్టే. అది ఈ నామం చదువుతాం వల్ల ఫలితం అండి సన్నబడతారు. దీనిని ఆనుకొని ఇంకొక నామం ఉంది, ఆ నామము ఈ నామము రెండు కలిపి చదివితే బాగా లావుగా ఉన్న వాళ్ళు సన్నబడతారు. అంటే ఈనాటి యువతరానికి చాలా ముఖ్యంగా కావాల్సిందండి చాలా ఈ నామము. ఎందుకంటే ఉద్యోగస్తులకేమో ఆ ల్యాప్టాప్ పెట్టుకొని 24 గంటలు కూర్చోవడం వల్ల వాళ్ళకి ఎక్కడ టైం ఉంటుందని పగలు రాత్రి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అంతే, వాళ్ళకి విడిగా వెళ్ళి వాకింగ్లు చేస్తాం, జిమ్లకి వెళ్ళాలి అంటే ఎక్కడ చేస్తుంది. వాళ్ళ స్ట్రెస్కి వాళ్ళ వర్క్కి ఎంత కష్టమో. కనీసం కూర్చుని చోట కూర్చొని చక్కగా అమ్మవారి ధ్యానం, అమ్మవారికి ఒక నమస్కారం పెట్టుకొని ధ్యానం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుందండి. చాలా చక్కటి నామం అండి. ఈ యువతరానికి కావాల్సిన గొప్ప నామం చెప్పారు. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబ సభ్యుల్లో అమ్మవారి లక్కీ డ్రాలో ఎవరింటికి వెళ్తుందో తెలియజేస్తారా? తప్పకుండానండి. ఈసారి అమ్మవారి అనుగ్రహం పొందిన వారు లావణ్య బిట్ల రాజన్న సిరిసిల్ల. లావణ్య, త్వరలోనే నువ్వు యాజమాన్యం నుంచి పుస్తకాన్ని అందుకుంటావు. నువ్వు పుస్తకం అందుకున్న తర్వాత నీ యొక్క కామెంట్ పెట్టమ్మా. లైక్ చేయటం ఉంది, నీకు నచ్చితే పెట్టు. అలాగే నువ్వు పుస్తకాన్ని అందుకున్న వీడియో కూడా ఒకటి తీసి మాకు పంపిస్తే అది మేము తిరిగి చూపిస్తాం, మీరు పుస్తకం అందుకున్న విషయాన్ని. శ్రీమాత్రే నమః.